ఎవడాడు మంచి మూడులో ఉన్నప్పుడు మొనగాడిలా వచ్చావు. నీలాంటి కొవ్వెక్కిన రౌడీల భర్తం పట్టడానికి కళారంగంలోకి కాలు పెట్టిన బాలచంద్రుడి వారసులు ఆర్యన్ రా. ఆర్య, నీ వాలకం చూస్తుంటే పిలవని పేరంటానికి వచ్చిన పతివ్రత డైలాగులు చెప్తున్నట్లు ఉందిరా. మర్యాదగా అటు తప్పుకో, లేదా లేదా ఏం చేస్తావు? నా పిస్టోల్ కి పని కల్పిస్తా. నీవు ట్రిగ్గర్ మీద చేయి పెట్టక ముందే నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తా. అంతని మడివాడివా? మడివాడివా కాదు, నిరూపించమంటావా? ఈ మున్నతో గొడవ పడివాడు ఈ భూమి మీద కలకాలం జీవించలేదురా. ఆ సంగతి గుర్తించుకో. మా అన్న అలెగ్జాండర్ పేరు చెబితే ఈ సిటీ మొత్తం చల్లా చెదురైపోతుందిరా. నిన్ను నీ అన్న అలెగ్జాండర్ ని ఇద్దరిని అడ్డంగా నరికి ఆ రక్తంతో ఈ కాలికి రక్త తిలకం దిద్దుతాను రా. ఆర్య, నీతో గొడవ పడడం నాకిష్టం లేదు. మర్యాదగా అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో. నేను వచ్చింది చేతులు ముడుచుకొని వెళ్ళడానికి కాదురా, ఒక ఆడపిల్ల జీవితం రక్షించడం కోసం. నీవే మర్యాదగా తోక ముడుచుకొని వెళ్ళిపో, బ్రతికిపోతావు. ఆర్య, ఇప్పుడు అవకాశం నీదని వెళ్తున్నా, మరలా వస్తా. నీ అంతు దినంతు చూస్తా. మొన్న మాటంటే మాటే వస్తా. ఏమండి, సమయానికి దేవుళ్ళే వచ్చి కాపాడారు, చాలా థ్యాంక్స్. ఇందులో నేను చేసిందేముంది? దీనికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏమండి, సారీ అండి, ఆ రోజు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. అండి అని అలా దూరం చేయకు, ఆర్య అంటే చాలు. అలాగే ఆర్య. మాధురి, అది సరే, ఈ టైంలో ఇక్కడ ఎవరి కోసమని ఎదురు చూస్తున్నావా? నా ఫ్రెండ్ కీర్తి వస్తానంటేను తన కోసమే ఎదురు చూస్తున్నాను. ఎవరు? అదే నా ప్రాణ స్నేహితురాలు, నా ఫ్రెండ్ కీర్తి. మాధురి, నీవేమి అనుకోనంటే నిన్నొకటి అడుగుతాను. ఇందులో అనుకోవడానికి ఏముంది ఆర్య, అడగండి. ఏమీ లేదు, నీవెవరిలో ప్రేమించానని చెప్పావు కదా, ఎవరతను? ఆర్య, నేను జయసింహాన్ని ప్రేమిస్తున్నాను. త్వరలో మేము పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నిజమే మాధురి నువ్వు చెప్పేది? అవునా ఆర్య? అవును, ఆ రోజు కూడా నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నాను అతను చెప్పావు. మరి ఆమె ఎవరు? అదా, నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాను అంతే. నీలా సరదాగా ఉండే మనుషులంటే నాకు చాలా ఇష్టం. నీలా నవ్వుతూ మాట్లాడే అమ్మాయిలంటే నాకు ఇష్టమే, కానీ కానీ ఏంటి ఆర్య? అదే, అప్పుడప్పుడు మీ ఆడవాళ్ళకి కోపం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని చూడాలంటే భద్రకాళి, రాణి రుద్రమాదేవి లాంటి వాళ్ళు గుర్తొస్తారు. ఆర్య, అలా అనకండి. ఇప్పుడు మీరు సమయానికి వచ్చి కాపాడిపోతే ఆ దుర్మార్గుడు నన్ను పాడు చేసేవాడు. మాధురి, మీలాంటి అమ్మాయిలు ఇలా ఒంటరిగా తిరగకూడదు కదా. ఆర్య, ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వస్తుందన్నారు మన జాతిపిత గీత గాంధాజీ గారు. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఈ సిటీలో ఉన్న రౌడీలను తరిమి కొట్టాలి. రౌడీ అంటేనే ప్రజలు భయపడే రోజులు ఇవి. అలాంటి ఈ రోజు మారాలంటే ప్రతి వ్యక్తి కూడా ధైర్యంగా ధర్మాన్ని రక్షించాలి. లేకపోతే ఆ ధర్మమే వాళ్ళని శిక్షిస్తుంది. ఆర్య, నువ్వు చెప్పింది కరెక్ట్. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే మాధురి, నెక్స్ట్ వచ్చినప్పుడు నీ మనసులో ఉన్న నీళ్ళెవరెవరో చెప్పాలి. మాధురి, నీ మనసులో ఉన్న హీరో నేనైతే ఎంత బాగుంటుందో. నీ ప్రేమ కోసం పరితపించి ఈ ఆర్య నీ ప్రేమను ఎప్పటికైనా గెలుస్తాడు.